One policy made all the difference. One bold decision made all the difference. హలో ఆంధ్రప్రదేశ్, విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం. తొలి దశలో 1,80,000కు పైగా ఉద్యోగాలు. సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. I believe that we are creating history, and what Hyderabad took 30 years, we will actually take not more than 10 years to achieve here in Visakhapatnam. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరూ ఊహించని రీతిలో పెట్టుబడులొస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు 88,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది. ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. Lot of people criticize me for giving TCS land for 99 paise. But because we did that, Cognizant is coming to Visakhapatnam. Because we did that, Accenture is coming to Visakhapatnam. Because we did that, Salapure Sattva is coming to Visakhapatnam. Answer is coming to Visakhapatnam. Google is coming to Visakhapatnam. ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు ఏఐ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ SIPB విశాఖపట్నానికి AICT వైజాగ్ అనే కొత్త బ్రాండింగ్ ను ఖరారు చేసింది. ఇది త్వరలోనే గ్లోబల్ AI, క్లౌడ్ మరియు డేటా అనలిటిక్స్ హబ్ గా రూపుదిద్దుకోనుంది. ఫలితంగా కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్ మరియు సప్లై చైన్ వంటి విభాగాల్లో ఏటా 1,80,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. So if you look at it, all the great investments are coming here. It is going to create a vibrant ecosystem. It will create a vibrant job market. End of the day, our agenda is to create more and more jobs. It is our promise. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంతో గొప్ప ప్రభావం చూపనుంది. దీని ద్వారా 2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర GSDPకి ఏటా సగటున 10,518 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మరియు పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో ఏటా అదనంగా 9,553 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. 5 ఏళ్లలో ఇది 47,720 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో డేటా సెంటర్ల సామర్థ్యంలో అమెరికాలోని వర్జీనియా 1.3 గిగావాట్స్ తో అగ్రస్థానంలో ఉంది. అయితే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ క్లస్టర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే విశాఖలో అదాని, సిఫీ వంటి సంస్థల ద్వారా పెట్టుబడులు రాగా, తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా 2 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. ఈ మొత్తం సామర్థ్యం 3.5 గిగావాట్స్ కి చేరితే విశాఖ ప్రపంచంలోనే నెంబర్ 1 డేటా సెంటర్ హబ్ గా అవతరించనుంది. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో IT హబ్ గా తయారవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలు, వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్లు, నిరంతర విద్యుత్ సరఫరా హామీ వంటి అనేక అంశాలు గూగుల్ వంటి దిగ్గజాలను ఆకర్షించాయి. విశాఖపట్నం ఇప్పుడు కేవలం తీర ప్రాంత నగరం కాదు, డిజిటల్ ఇండియా మరియు ఇండియా AI మిషన్ యొక్క అంతర్జాతీయ కేంద్రంగా మారబోతుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, మనం సాకారం చేసుకుంటున్న విజన్ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుకూలంగా అడుగులు వేస్తూ IT శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పెట్టుబడుల రాకలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. ఇది కదా అంకిత భావం అంటే, ఇది కదా అసలైన అభివృద్ధి అంటే, ఇది కదా
విజనరీ నాయకత్వం అంటే.